అలాగే ఏదైతే రైతు భరోసాకి పరిహారం ఉదారం రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. ఇక ఇదైతే ఆర్ఆర్ఆర్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి. దీనికోసం ప్రజాప్రతినిధులు రైతులతో చర్చించండి. దక్షిణ భాగం అలైన్మెంట్ చేయించండి. అటవీ పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు. అండర్ పాస్ల నిర్మాణానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి. 3 ఏళ్లలో హ్యామ్ విధానంలో రోడ్లు పూర్తి కావాలి. ఇక ఏదైతే త్రిబుల్ ఆర్కి సంబంధించి నిన్న ఆర్ఆర్ జాతీయ రహదారులపై సమీక్షలతో అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డితో అయితే సీఎం సమావేశమయ్యారు. ముఖ్యంగానైతే ఆర్ఆర్ఆర్ భూసేకరణకు సంబంధించి ఈ భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి. రైతులతో అయితే మీరు చర్చించి, రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో చర్చించి మొత్తం వాళ్ళకి ఎటువంటి పరిహారాలు అందాలో అవి మాత్రం త్వరితగతిన పూర్తి చేసి అందరికి అందేలా చూడాలంటూ కూడా దిశానిర్దేశం అయితే చేసినట్టుగా తెలిసింది. మొత్తంగానైతే ఇక ఈ దక్షిణ భాగంకి సంబంధించి అలైన్మెంట్, ఈ ఆర్ఆర్ఆర్కి సంబంధించి దక్షిణ భాగానికి అలైన్మెంట్ మాత్రం పూర్తిగా కంప్లీట్ చేయాలి. అలాగే అటవీ పర్యావరణ సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారాన్ని కూడా ప్రత్యేక అధికారులు నియమించండి. మొత్తం త్వరగా మాత్రం ఈ ఆర్ఆర్ఆర్ పనులు పూర్తి చేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే ఈ ఆర్ఆర్ఆర్కి సంబంధించి భూసేకరణ, పరిహారం, హ్యామ్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై కూడా నిన్న సచివాలయంలో కూడా ఎన్నైతే చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా NHAI సూత్రపై ఆమోదం తెలిపినందున దీనికి ఏదైతే దక్షిణ భాగాన దాన్ని కూడా HMDAతో అలైన్మెంట్ చేయించాలని కూడా నిన్న ఈ సమావేశంలోనైతే డిస్కస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. హైదరాబాద్కు మల్లన్న సాగర్ నీళ్లు 20 TMCల తరలింపునకు జలమండలి ఆమోదం. గ్రేటర్ హైదరాబాద్లో గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు ఓకే. మంజీరా పాత లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ నిర్మించండి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా DPR. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జలమండలి బోర్డు భేటీ. ఇక ఈ దాదాపు హైదరాబాద్కు మాత్రం మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి మాత్రం కేంద్ర జలమండలి అయితే ఆమోదం తెలిపింది. దాదాపు 20 TMCల నీళ్లు తెచ్చుకోవడానికి గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు సంబంధించి ఓకే కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు ప్రస్తుతానికైతే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి అయితే ఇటు హిమాయత్ సాగర్ నుంచి నీళ్ళు అయితే ఒక 10 TMCల వాటర్ని అయితే యూజ్ చేస్తూ, అలాగే మంజీరా నుంచి కూడా వాటర్ని అయితే యూజ్ చేస్తూ హైదరాబాద్ ప్రజలకైతే నీళ్ళు అందిస్తున్న పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో BRS గవర్నమెంట్ ఏదైతే వచ్చిన తర్వాత అయితే అప్పటి వరకు కొంచెం కృష్ణా వాటర్ ఇటు మహబూబ్ నగర్ నుంచి కృష్ణా వాటర్ తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్కి అయితే అందిస్తున్న పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో ఈ నీటి సమస్య, నీటి ఎద్దడి అనేది లేకుండా మాత్రం మల్లన్న సాగర్ నుంచి వాటర్ని అయితే తీసుకొని వచ్చి ఇక్కడ షామీపేట దగ్గర ఒక కొత్త ఏదైతే స్టోరేజ్ని తీసుకొని దాని తర్వాత అక్కడ నుంచి వాటర్ని శుద్ధి చేసుకొని అక్కడ నుంచి ఇటు హిమాయత్ సాగర్ మళ్ళీ వీటిలో నింపి హైదరాబాద్లో మాత్రం వాటర్ నీటి ఎద్దడి తీర్చడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు జలమండలి కూడా అనుమతి ఇవ్వడంతో గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టు దాదాపు 20 TMCల నీటిని అయితే తరలించడానికి అయితే అనుమతి రావడంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి DPR కూడా సిద్ధం చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్కి త్వరలో మాత్రం గోదావరి వాటర్ అయితే అందించే ప్రయత్నం అయితే గవర్నమెంట్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది.